హాయ్ ఫ్రెండ్స్, నేను మీ Eswar Surya అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలోని ఏపీ ఫైబర్నెట్ సింగిల్ బాక్స్ని అలాగే డబుల్ బాక్స్ యొక్క మెయిన్ రెండు బాక్సెస్ని టియర్ డౌన్ అయితే చేద్దాం. రెండింటి లోపల ఏ విధంగా ఎలా ఉంటాయి అన్నది ఇవాళ చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ముందుగా దీనికి బ్యాక్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక స్క్రూ ఉంది, దాన్ని అయితే తిప్పుదాం. చాలా హార్డ్గా ఫిక్స్ చేసి అయితే ఉన్నాయి. ఫస్ట్లో మనకి ఈ రెండు స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ రెండు స్క్రూస్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్న స్క్రూస్, అండ్ ఈ రెండింటిని మనం పక్కన పెడదాం. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది ఒక ప్లగ్ ఉంటుంది, దీన్ని ఇలా విధంగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఈ పార్ట్ అనేది వేరే అయిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ది. ఇక్కడ మనకి స్పాచ్ కార్డ్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది తీసేసి పక్కన పెట్టిన, అండ్ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మెయిన్ కంప్లీట్ దీని యొక్క బాడీ అనమాట. వీటికి సంబంధించి నాకు తెలిసిన వాటి పేర్లు మాత్రం చెప్తాను. ఇది వచ్చేసరికి ఫైబర్కి సంబంధించింది అనమాట. మనం ఇప్పుడు ఏదైనా దీన్ని స్పాచ్ కార్డ్ అంటారు. ఇది దీనికి వచ్చి దీని నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఈ రెండు వచ్చేసరికి మనకి హీట్ అనేవి కంట్రోల్ చేస్తాయి అనుకుంటేవి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇవి రెండు ల్యాన్ పోర్ట్స్ ఇవి, అండ్ ఇది టెలిఫోన్ పోర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసరికి HDMI పోర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏవి అండ్ IR అనేది ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఏవి, ఇది IR. IR అంటే మనకి సౌండ్ సిస్టమ్కి సంబంధించింది. ఏవి అంటే మనకి టీవీ అవుట్పుట్, ఓల్డ్ టీవీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించింది అనమాట. SPDF కూడా మన మ్యూజిక్కి సంబంధించింది, హై డెఫినేషన్కి సంబంధించింది. అండ్ ఇది పవర్ యూనిట్. అండ్ ఇది వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ స్ప్రింగ్ అయితే కనిపిస్తుంది. ఆ స్ప్రింగ్ వల్ల మనకి ఇది పుష్ బటన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ ఏదో పెట్టినట్టున్నారు, ఏదో నాకు సరిగ్గా తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవి రెండు ర్యామ్స్ అనమాట, ర్యామ్స్ అనుకుంటా. ఇవి ఏ సైజ్ ర్యామ్స్ చూద్దాం. రెండు ర్యామ్స్ అనుకుంటా, చెప్పాను కదా. అండ్ ఐ థింక్ ఇది ప్రాసెసర్ కావచ్చు, అండ్ ఇది పవర్ అడ్జస్ట్మెంట్ యూనిట్ కానీ లేదా ఇంకేదైనా కావచ్చు. అండ్ ఇది ఎర్త్ కావచ్చు నాకు తెలిసి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి LED, WPS, LAN అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. అండ్ దీని యొక్క మదర్ బోర్డ్, ఇదంతా మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ని కూడా ఒకసారి తీసి చూద్దాం, మనం ఒక ట్రై చేద్దాం ఒకసారి వస్తుందో లేదని. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే చిన్న సైజు లాక్ సెటప్స్ అయితే ఉన్నాయి. ఈ లాక్స్ని తీస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఈ లాక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ లాక్స్ని ఓపెన్ చేస్తే మనకి మదర్ బోర్డ్ అనేది పైకి వస్తుంది అనుకుంటున్నాను. ఓపెన్ అయింది. ఇక్కడ ఇంకేమీ లేదు, ఒక నార్మల్ రబ్బర్ స్ట్రాప్ పెట్టాను. అండ్ బాక్స్ అయితే ఖాళీ. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఫిజికల్ ఓరియో, దీనికి సంబంధించింది. మొత్తం ఏపీ ఫైబర్ బాక్స్ యొక్క మెయిన్ టియర్ డౌన్ సింగిల్ బాక్స్కి సంబంధించింది. మదర్ బోర్డ్ అండ్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ నాకు అంతగా తెలియదు. అండ్ ఇక్కడ ఉన్న వీటి మ్యాక్ అడ్రస్లు. అండ్ ఓవరాల్గా చూడడానికి అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏపీ ఫైబర్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రెండు సిగ్నల్
యాంటీనాస్ లాగైతే ఉన్నాయి. ఒకటి నాకు తెలిసి బ్లూటూత్కి సంబంధించింది, ఇంకోటి వైఫైకి సంబంధించింది అనుకుంటా. ఒకటి వైఫైకి సిగ్నల్ పంపించడానికి అయితే, ఇంకోటి మనకి బ్లూటూత్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి. ఈ 2 యాంటీనాస్ లాగా ఉపయోగపడుతున్నాయి ఇవి. వీటి నుంచే మనకి మెయిన్ ఈ వైఫై అన్నది కానీ ఇంకేదైనా వస్తున్నాయి అనుకుంటా. సో దానికోసమే మనకి ఇక్కడ స్పెషల్గా ఈ పోర్ట్స్ అయితే పెట్టారు. సిగ్నల్ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవ్వడానికి మనకి ఇక్కడ వీటికి హోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి ప్రాసెసర్ కూడా హీట్ అయిన తర్వాత గాలి అనేది వెళ్ళడానికి మనకి ఇక్కడ పెట్టారు. కావాలంటే ఇక్కడ మనం థర్మల్ కూల్ వేసి మనం చిన్న మినీ సైజ్ ఫ్యాన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అది సింగిల్ బాక్స్కి సంబంధించిన టియర్ డౌన్ అయితే. అండ్ డబుల్ బాక్స్ సంబంధించిన టియర్ డౌన్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా సెటప్ బాక్సెస్ కానీ ఇంకేమైనా టియర్ డౌన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ ఈశ్వర్ సూర్య సైనింగ్ ఆఫ్ అండ్